కథ శ్రీనివాస్ వచ్చాడు అక్కడికి, ఆయనకి వచ్చేసింది వైకుంఠం. మా శ్రీనివాసు లేకపోతే ఎలాగాని, మా కృష్ణ గారు, హనుమంతుడు లేకపోతే రాముడు ఎలాగాని ఆయన వచ్చారు. ఇలా చూస్తే చాలు వాళ్ళందరికీ వైకుంఠం వచ్చేస్తుంది ఆయన దర్జాగా. ఇలా అందరూ వైకుంఠానికి వెళ్ళిపోతుంటే ఇంకా భూమి శూన్యం అయిపోయింది. ఇటుకలు ఇవ్వడానికి లేడు, ఇసుక ఇవ్వడానికి లేదు, సిమెంట్ ఇవ్వడానికి లేడు. రాంబాబు గారి సచ్చేసి అందరూ వచ్చేస్తుంటే ఇంక భూమి ఏమైపోతుంది? భూమి అంతా శూన్యం అయిపోయిందిట. ఎంత బాగా రాశారండి, అద్భుతంగా రాశారు వరస్సగా. భూహు శూన్య త్రిదివం హరే, దాంతో భూమండలం అంతా శూన్యమైపోయింది. అందరూ వైకుంఠానికి పోయారు. విష్ణువు దగ్గర కూర్చుంటే ఇక మనకేం చావు ఉంటుందా, పునర్జన్మ ఉంటుందా? హాయిగా శరీరంతో వెళ్ళిపోతున్నట్ట. పైగా సాధారణంగా ఎవడైనా మోక్షానికి వెళ్ళాలంటే చచ్చి వెళ్ళాలి, చావట్లా. వీడి పంచకండువాతో రివుని పైకి వెళ్ళిపోయి అచ్చం విష్ణుమూర్తి రూపం ధరించి దర్జాగా ఉండడం మొదలెట్టాడు. విష్ణుమూర్తి రూపంలో మగవాళ్ళు, లక్ష్మీదేవి రూపంలో ఆడవాళ్ళు. ఇంకేముంది, ఒప్పులో గొప్ప వయారి బాబా సన్నవి ఎం సారిపప్పు అనుకుంటూ ఆడుకుంటూ తిరుగుతున్నారు. ఆనందం. అక్కడ మృత్యువు లేదు, కంటి మీద రెప్పపాటు లేదు, ఆకలి లేదు, దాహం లేదు, కాఫీ లేదు, గొడవ లేదు. అమ్మవారి పేరు చెప్పి కోళ్లు కోయడాలు లేవు, కుక్కలు కోయడాలు లేవు, అన్నీ పోయాయి మొత్తం. దీంతో దేవతలు హడిలిపోయారు. ఇంకా స్వర్గం కనపడదా, భూలోకం కనపడదా? ఇలా క్రమంగా భూమి అంతా శూన్యమైపోతుంది. అందుకని బ్రహ్మాది దేవతలంతా విష్ణువు దగ్గరికి వెళ్ళారు. వీళ్ళకి కొంచెం స్వార్థం ఎక్కువ అనుకుంటాను. మా లోకాలన్నీ ఖాళీ అయిపోయి అందరూ నీ దగ్గరికి వచ్చేస్తే భూలోకం ఏమైపోతుంది, మా లోకం ఏమైపోతుంది అనుకుంటూ ఏడుస్తూ వెళ్ళారు. దేవా రక్షించమన్నారట. అయ్యో దేవా మహానుభావ విష్ణుమూర్తి, ఇదేంటండి అందరూ నీ లోకానికి వచ్చేస్తున్నారు. గత ఊచుర్రు హరిం దేవాక శూన్యాభూస్త్రిదివం హరే. శ్రీమన్నారాయణ, మా లోకమంతా కూడా శూన్యం అయిపోతుంది. ఆ దైత్యుడు నీ తపశ్శక్తి, నువ్వు వాడి తపస్సుకు మెచ్చుకుని వరాలు ఇచ్చావు కదా, ఆ వరం వల్ల గొప్పవాడైపోయాడు. అలా వాడిని చూడడం, వైకుంఠానికి వెళ్ళిపోవడం. ఇంకేముంది అప్పుడు దాంతో? ఇంకెవడో ఏ పుణ్యాలు చేయట్లా. పురాణాలు కూడా వినడం మానేశారు, అన్నీ సమాప్తం అయిపోతున్నాయి. వాడిని చూస్తే శుభం వస్తుంటే ఇంకెందుకంటే కొబ్బరికాయలు కొట్టడం ఎందుకు, గుళ్ళోకి రావడం ఎందుకు, ఈ సెల్ ఫోన్లు కూడా ఎందుకు? ఇంకా హాయిగా ఆయనకి అసలు చెప్పి మీరే గయ్య పంపండి, అక్కడికి పంపేస్తే గొడవ ఉండదు. ఇప్పుడు లేడు వాడు, గయాసురుడు అక్కడ వచ్చింది ఎప్పుడు. అక్కడ పండాలు కాదు గోండాలు ఉన్నారు. వాడు కనపడగానే ఇక్కడెక్కడో పురోహితుడిగా ఉండగా ఇక్కడ ఎందుకంటే కొబ్బరికాయలు ఎత్తువేది కొడితే మళ్ళీ మనకి ఎక్కడో ఇబ్బంది అది కొన్ని. సరే మొత్తం మీద ఏది ఏమైతేనే వాళ్ళంతా గొడవ పెట్టారట. ఆ మాట విని శ్రీహరి, నేనేం చేయను, ఎంత పూర్వం తపస్సు చేస్తూ అంటే వాడి తపశ్శక్తిని మేము తట్టుకోలేకపోతున్నాం, వరాలు ఇమ్మని పంపింది మీరు. వాడి తపస్సుకు మెచ్చుకుని నేను వరాలు ఇచ్చేశాను. వరాలు ఇచ్చేటప్పుడు వెనక ముందు చూస్తామా? తపస్సుని బట్టి వరాలు ఇస్తాం. ఇప్పుడు గురువుగారు అడిగాక వెనక ముందు చూసుకుని మాట ఇచ్చాడు రాంబాబు, గవుకుని ఇచ్చాడు మాట. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఆక్కోలేక మిక్కోలేక లాగానం బేగానం అని ఉంటుంది. అంచేత వరాలు ఇచ్చేటప్పుడు ఆ భక్తి ఆ శ్రద్ధ వచ్చేస్తే ఎలాగా నేను ఇచ్చేశాను. ఇప్పుడు నేనేం చేయలేను, వాడి దర్శనం చేసుకున్నా నా లోకానికి రాకూడదు అని నేను వెనక్కి ఇవ్వడం మహాపాపం. ఎందుకంటే వాళ్ళు ఏ దోషం ఉందండి, పైగా ఇంకా శక్తి పెరిగిందట వాడికి. ఎందుకు పెరిగిందో తెలిసినా, ఇంతమందిని వైకుంఠానికి పంపిస్తే అది పుణ్యమేనా కదా? ఒక వ్యక్తి తన పూజతోటో తన దర్శనంతోటో తన మహిమతోటో లోకానికి ఉపకారం చేస్తున్నాడు. అలా ఉపకారం చేసేవారికి శక్తి వస్తుంది. మీకు రహస్యం చెప్తున్నా వినండి. ఇప్పుడు నవగ్రహాలు మనుషుల్ని పట్టి పీడిస్తున్నాయి. ఈ నవగ్రహాల నుంచి విముక్తి పొందడానికి మీకు ఏం చేస్తున్నారు? మన అర్చక స్వామి వారు ఆ గ్రహాల దగ్గర నిలబడి అర్చన చేసి మీకు శటకోపం ఇచ్చి పూజ చేసి మీ గ్రహపీడ తొలగిస్తున్నారు. మీకందరికీ ఉన్న గ్రహపీడ తొలగించడం వల్ల ఆయనకి రోజు శక్తి వస్తుంది. అర్థమైందా మీకు? ఆ రోజు మీకున్న భయంకరమైన గ్రహాల బాధ తొలగించి మీకు శక్తి ఇచ్చే కొద్ది ఇప్పుడు ఏమవుతుంది ఆయనకి ఆ పుణ్యం వల్ల ఇంకా ఇంకా శక్తి పెరుగుతోంది. అటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు. అందుకని అన్నమాట నవగ్రహాలయాలకు పూజ చేసే వాళ్ళకి ముందు దండం పెట్టండో అన్నాం. మీకు అర్థమైందా రహస్యం? మీకు కష్టాలు వస్తున్నాయి, మీ కష్టాలు ఏమవుతున్నాయి? ఆయన పూజ వల్ల తొలగుతున్నాయి. ఆ పీడ మీకు పోగొట్టడం వల్ల ఆయనకి శక్తి పెరుగుతుంది అన్నమాట. అది రహస్యం. ఇంక ఏ దోషం చేసినా ఇంతమందికి పుణ్యం చేయటం వల్ల ఆ దోషం పోతుంది. అలాగే ఇతడు ఎంతో మందిని వైకుంఠానికి పంపాడు. ఆ వైకుంఠానికి పంపడం ద్వారా అంతకంతకి దివ్యశక్తి వచ్చేస్తుంది. అటువంటి వాడిని నేనేం చేయలేను. కానీ ఒక చిన్న సలహా ఇస్తా, టెక్నిక్. అదే కావాలండి, చెప్పండి బాబు. మీరు చెప్పే టెక్నిక్ని బట్టి వాడి దగ్గరికి వెళ్ళి పిక్నిక్ చేసుకుంటా ఉన్నారు అనగానే, మరేం లేదు, వాడు చాలా ఉత్తముడు, యజ్ఞము అంటే చాలా వాడికి ఇష్టం. మేము విష్ణుమూర్తి గురించి యజ్ఞం చేస్తాం
ఆ యజ్ఞం చేయడానికి ఒక స్థలం కావాలి అని అడగండి, కోరుకోండి, ఏ స్థలమైనా ఇస్తానంటాడు వాడు. అప్పుడు వాడి శరీరం మీద యజ్ఞం చెయ్యాలి, శరీరమే కావాలని కోరుకోండి. ఆ శరీరం మీద పూర్ణాహుతి అయిపోతే వాడు కాలి బూడిదవుతాడు. కానీ పూర్ణాహుతి అయిపోయేలోపు వాడు కదలకుండా చూసుకోండి, వాడు కదిలాడంటే మాత్రం మీకు ఇబ్బంది అన్నాడు విష్ణువు. ఇలా చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే నీ దగ్గరికి వస్తారా, యజ్ఞం కోసం భూమి అడుగుతారు, నువ్వు భూమికి శరీరం ఇచ్చేస్తావు, పూర్ణాహుతి అయితే నువ్వు కాలి బూడిదైపోతావు, పూర్ణాహుతి టైంలో కొంచెం ఇలా కదులు అని సలహా ఇచ్చాట. ఎందుకంటే వాడు భక్తుడు, వాడు చావకూడదు. భగవంతుడి లీలలా ఉంటాయి. మరి దేవతలకి రక్షణ ఇవ్వాలి, పాపం మరి భక్తులు వాడు చావకూడదు, మరి ఎలాగా? అందుకని వెంటనే దేవతలంతా భూలోకానికి వెళ్ళిపోయారు బ్రహ్మదేవుడితో పాటుగా. గయాసుర అతిథులం నీ ద్వారం దగ్గరకు వచ్చాం, భిక్షాందేహి అన్నారు. అతిథి ప్రార్థయామి త్వాం దేహం యాగాయ పావనం. మాకు యజ్ఞం చెయ్యాలని కోరిక ఉన్నది, యజ్ఞం చేస్తాం, యజ్ఞానికి భూమి కావాలి, అతిథులం కావాలంటే కోరుకోండి ఏం కావాలో అన్నాడు ఆయన. నిజానికి విష్ణుమూర్తి సలహా ఇచ్చిన తర్వాత వాడు యజ్ఞం చేయటానికి శరీరం ఇవ్వకూడదుగా, అనలా. ఉత్తముడు వాడు. మహానుభావులు వచ్చి యజ్ఞం చేస్తామంటున్నారు, యజ్ఞం అంటే విష్ణువు, యజ్ఞో వై విష్ణువు అంటున్నారు. విష్ణు స్వరూపాన్ని నా శరీరం మీద చేస్తామంటే కావలసిందే ఉంది, చస్తే చచ్చాను నేను అనుకున్నాడు. ఏం చేశాడు? కోరుకోండి అన్నాడు. నీ శరీరం మాకు కావాలి, నీవు పడుకుని ఉంటే నీ వీపు మీద యజ్ఞం చేస్తాం, ఇలాగా బోర్లో పడుకో, నీ వీపు మీద మేము యజ్ఞం చేస్తాం అన్నారు. సరేనన్నారు. కొంతమంది వెంటనే వాడలా పడుకోగానే భూమి మీద, ఈ దేవతలు వీపు మీద, తలకాయ మీద బ్రహ్మగారు యజ్ఞం మొదలెట్టారు. పాపం శిరస్సు మీద ఏమిటి? బ్రహ్మగారు. ఆ శిరస్సే ఇప్పుడు మనం ఉంటున్న గయ, మనం చూస్తున్న గయ ఉందే అది శీర్ష గయ. పాదం ఎక్కడుందో తెలుసా? పిఠాపురం దాకా వచ్చింది, అది పాదగయ. మనం పిఠాపురం పాదగయ అన్నమాట. ఇది అంత పొడుగున్నాడు వీడు, అమ్మగడుపున్నాడు వాడు, రాక్షసుడు. మరి ఎక్కడ పిఠాపురం, ఎక్కడి గయ? బీహార్లో గయ, అక్కడ తలకాయ, ఇక్కడ ఇది. ఇంకా పొట్ట కూడా ఉంది. ఆ పొట్ట ఎక్కడుందో తర్వాత చెబుతాను, అది కొంచెం ఇప్పుడు ప్రశ్న ఇక్కడ రాయలేదు. కానీ మొత్తం మీద పాపం వాడి తలకాయ మీద బ్రహ్మగారు యజ్ఞం మొదలెట్టాడు. ఓం అంటూను 1 రోజా 2 రోజుల 1000 ఏళ్ళు యజ్ఞం చేశారట. ఇంకా పూర్ణాహుతి, పెద్ద పూర్ణాహుతి. అక్కడ పూర్ణాహుతి అంటే మనం భూలోకం పూర్ణాహుతి ఏంటి, ఇంత పూర్ణాహుతికే మన శరీరాలు భగభగవలు ఆడిపోయి దూరంగా పరిగెట్టేస్తున్నాం. అప్పటిదాకా నేను ఫ్రంటే ఉంటానండి, నెయ్యి నేనే వేస్తానన్నవాడు కూడా పూర్ణాహుతి సమయంలో కొంచెం దూరంగా ఉంటాడు, ఎందుకైనా మంచిదని. మొండిగా ఉన్నా చెయ్యి కాలుతోంది వాడి. అదనమాట. మొన్న యజ్ఞం జరిగింది, ఎవడు ఇంకోటికి చోటు ఎవడికి కూడా ముందు ఉండిపోదు, అంతా లాగేసుకోవాలి పుణ్యం అంతా, ఇంకోటి ఎవడో ఉండకూడదు అనమాట. కానీ పూర్ణాహుతి దగ్గరికి వస్తే చేతులు గాలేయట, అందుకని పూర్ణాహుతి దగ్గరికి వస్తే కొంచెం జరిగారు గుర్రుని. ఆ తర్వాత ఒక ఆయన వచ్చాడు, వాడు మోకాల దగ్గర ఉన్న వెంట్రుకలన్నీ కాలేయట పాపం. మరి కాలం వెళ్ళిపోయి నేనే కూర్చుంటానని. సరే మొత్తం మీద పూర్ణాహుతి, అద్భుతమైన పూర్ణాహుతి సామగ్రి వెయ్యాలి. గయుడి శరీరం కదిలింది. ఎందుకు కదిలాడు? విష్ణుమూర్తి ముందే ఇచ్చాడుగా సలహా, కదలకపోతే వాడు కాలిపోతాడు. అందుకని కదిలిపోయేసరికి కదిలిపోతున్న యాగభూమి మీద పూర్ణాహుతి చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. యాగభూమి కదిలితే పూర్ణాహుతి చేయకూడదు, అది ఆగేదాకా. అందుకే భూకంపం వచ్చినప్పుడు పూర్ణాహుతి చేయరు. బ్రహ్మదేవుడు విష్ణువుతో అన్నాడు, దేవా పూర్ణాహుతి సమయంలో గయాసురుడి శరీరం కదిలిపోతోంది బాబోయ్, రక్షించమన్నారట. పునర్బ్రహ్మాబ్రవీద్ విష్ణు పూర్వకాలే సురోచలత్ విష్ణుర్ధర్మమథాహూయ ప్రాహ దేవమయీం శిలాం. గయాసురుడి శరీరం కదిలిపోతోంది, పూర్ణాహుతి అయ్యేటట్లేదు, పూర్ణాహుతి అవ్వకపోతే యజ్ఞం అంతా పాడైపోతోంది, ప్రభో రక్షించమన్నారు. ఎవరు? బ్రహ్మాది దేవతలు విష్ణువుని. అప్పుడు విష్ణు అన్నాడు, వాడి శరీరం కదలకుండా ఉండాలంటే పెద్ద బండరాయి పట్టుకొచ్చి వాడి మీద పెట్టాలి అని ధర్మదేవతని పిలిచాడు. ఓ ధర్మదేవత, ఈ రాక్షసుడి శరీరం మీద ధర్మమయమైన ఒక శిలని పెట్టు అన్నారట. ఆ శిల ఎక్కడుంది అని అడిగారు దేవతలు. అప్పుడు చెప్పాడు ఆయన, ఏమిటో తెలుసా? ధర్ముడికి అంటే ధర్మదేవతకి ధర్మవతి అని పేరున్న భార్య ఉన్నది. ఈ ధర్ముడికి ధర్మవతికి ధర్మవ్రత అని ఒక కూతురు పుట్టింది. ఈమె చాలా కాలం తపస్సు చేసిన తపశ్చారిణి పుణ్యాత్మురాలు. బ్రహ్మ మానసపుత్రుడు మరీచి అని ఒక మహర్షి ఉన్నాడు. ఆ మరీచి మహర్షి ఈ ధర్మదేవత కూతురు ధర్మవ్రతని పెళ్లి చేసుకున్నాడు. మరీచి మహర్షి కొడుకే కశ్యప ప్రజాపతి. తెలుసు కదా మీకు, కశ్యప ప్రజాపతి సంతానమే మనందరం కూడా. కశ్యప ప్రజాపతి
దక్షుడి కూతురు 14 మందిని అదితి దితి పెళ్లి చేసుకున్నాడే, ఆ కశ్యపుడిని కన్న తండ్రి పేరు మరీచి అన్నమాట. అందుకే మరీచి కొడుకు కాబట్టే కశ్యపుడికి మారీచుడు అని కూడా పేరు. ఈ మారీచుడు అంటే రాముడి చేతిలో పడి తెచ్చినవాడు కాదు సుమా, ఆ మారీచుడు రాక్షసుడు, ఈ మారీచుడు వేరు. ఈ మరీచి మహర్షి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పరమ పుణ్యాత్తులు ఆ దంపతులు హాయిగా సుఖంగా కాలక్షేపం చేశారు. ఇలా ఉండగా ఒకనాడు ఈ ఋషి అడవికి వెళ్ళాట. అక్కడ దర్భలు సమిధలు ఇవన్నీ మోసుకుని ఇంటికి తీసుకొస్తున్నాడు. యజ్ఞం చేయాలంటే దర్భలు ఉండాలి, చితుకులు ఉండాలి, సంధ్యావందనాదులు చేయాలంటే దర్భలు ఉండాలి. దర్భలు చాలా పవిత్రం. దర్భలు లేకుండా పూర్వం ఋషులు ఏం చేసేవారు కదా, అందుకని దర్భల మోపు, రావి చితుకులు, ఎండు చితుకులు ఇవన్నీ తెచ్చుకున్నాడు ఆయన. అవి తెచ్చుకుంటేసరికి ఆ నెత్తి మీద మోసుకొచ్చాడుగా, అలసట. పాపం పండితులు బరువులు మొయ్యలేరు, పండితులు సుకుమారులు, వాళ్ళు అన్ని పనులు చేయగలరా? చెప్పులు లేకుండా అందరూ పరిగెట్టినట్టు పండితుడు పరిగెత్తలేడు. ఎంచేతంటే వీడికి బుద్ధిబలం ఎక్కువ. బుద్ధిబలం ఉన్నవాడికి శరీరం కొంచెం సుకుమారంగా ఉంటుంది. పాపం ఆ నెత్తి మీద మోపులు పెట్టుకుని కట్టెలు చితుకులు దర్భలు తెచ్చేసరికి అలిసిపోయాడు పాపం. దాంతో రాగానే ఆకలేస్తోంది, ధర్మవ్రత ఆకలి అన్నాడు మరీచి. వెంటనే ఏం చేసింది ఆవిడ, మంచి పిండి వంటల భోజనం పట్టుకొచ్చింది. రకరకాల పిండి వంటలన్నీ కమ్మగా చేసి పట్టుకొచ్చేసింది. అసలు గుత్తొంకాయ కూర వండిందిట ఆ రోజున ఎప్పుడు లేని అంత బాగా వండింది. గుత్తొంకాయ కూరలో కూడా జీడిపప్పు వేసుకుంటే బాగానే ఉంటాయి, వేసుకోవాలి కానీ వేరుశనగ గుళ్ళును అన్నీ వేసుకుని శుభ్రంగా తినేసాడు ఆయన. తినగానే కాళ్ళు లాగేస్తున్నాయి, కాస్త కాళ్ళు ఒత్తమన్నాడు. సరేనంది ఆవిడ. ఆ మహర్షి పాదాలు చక్కగా ఒత్తింది. ఇంతలో మునిగారు నిద్రపోయాడు. కాళ్ళు ఒత్తుతూ ఉంటే కొంతమంది నొక్కుతారండి, కాళ్ళు హాయిగా ఉంటే నిద్రపోతారు. కొంతమంది దిక్కువాళ్ళు ఇల్లు ఇల్లు అంటారు కానీ ఆ చేతి గాజులతో వాడితో ప్రాణం తీస్తారు. కాళ్ళేమో ఒత్తినట్టు ఉండదు, లేదా ఒక్కొక్కళ్ళేమో నరగొట్టి పారేస్తారు సూర్యకాంతలాగా. అది లవకుశ సినిమాలో వాడి కాళ్ళు ఇలా ఒత్తి ఆ తర్వాత ఢామని పారేస్తుంది. అవి బాబోయ్ నా కాళ్ళు అంటే రేపటిదాకా ఈ కాళ్ళు ఎదుగే పర్లేదులే. అలాగా ఒత్తడం కూడా కళండి, ఎలా ఒత్తాలో అలా ఒత్తాలి. సరి అయిన రీతిలో ఒత్తడం అనేది నేర్చుకోవాలి. అది పెద్ద గొడవ అది మొత్తం మీద. సరే మొత్తం మీద ఆవిడ ఒత్తింది, నిద్రపోయాడు. ఇంతలో బ్రహ్మగారు వచ్చాట. డైరెక్ట్ డాక్టర్ బ్రహ్మగారు వచ్చేశారు. మామూలు బ్రహ్మగారు, విష్ణుమూర్తి పుత్రుడైన బ్రహ్మగారు. బ్రహ్మాని ఎందుకని 2-3 సార్లు చెబుతున్నానంటే బ్రహ్మ అనే శబ్దం పురోహితులకు కూడా వాడతారు. ఇంట్లో బ్రహ్మగారు వచ్చారంటాం, కానీ ఈయన ఆ బ్రహ్మగారు కాదు, ఒరిజినల్ బ్రహ్మగారు వచ్చారు. ఏ తస్మిన్ నంతరే బ్రహ్మా మునౌ సుప్తే తథాగతః ధర్మవ్రతా చింతయచ్చ కిం బ్రహ్మణం సమర్చేయే. సరిగ్గా సమయానికి బ్రహ్మగారు వచ్చాడు. ఇప్పుడు ఆవిడకు ఒక అనుమానం వచ్చింది. ఎందుకని? వచ్చినవాడు బ్రహ్మ, ఆయన వచ్చినప్పుడు లేవాలి, సత్కారాలు చెయ్యాలి. కానీ ఇక్కడ పాదాలు ఒత్తుతున్నది ఎవరికి? భర్తకి. మహాముని పాదాలు ఒత్తుతూ ఇక్కడే ఉండాలా నా భర్తకి, లేక బ్రహ్మ దగ్గరికి వెళ్ళాలా? శాస్త్రం ఏం చెబుతోందంటే గురువు, దైవము, భర్త ఈ ముగ్గురు సమానులే. ఇప్పుడు ఇందులో ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అంతలోనే ఆవిడికి వేదం గుర్తుకొచ్చిందిట. వేదం మొదటి స్థానం గురువుకి, 2వ స్థానం దేవతకి, 3వ స్థానం భర్తకి ఇచ్చింది. మళ్ళీ ఈ ముగ్గురు కాకుండా పెళ్లి కాని పిల్ల అయితే ఆ పిల్లకి ఈ ముగ్గురు కంటే ప్రథమ స్థానం తల్లిదండ్రులకి నమస్కారం. నమస్కారంలో మళ్ళీ తల్లిదండ్రులకి పాదాలు ఒత్తాలి. అప్పుడు వాళ్ళ అనుమతి తీసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళాలి. పెళ్ళి అయిన తర్వాత మాత్రం ఆర్డర్లో ముందు గురువు, 2 బ్రహ్మ, అంటే బ్రహ్మ అంటే దేవత, 3 భర్త. ఇలా ఆలోచించి వెంటనే ఏం చేసింది? బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆ పాదాలు జాగ్రత్తగా వెళ్ళి ఆ పాదాలు ఢామనిలో పారేయకుండా ఆ మంచం మీద కాళ్ళు విరగొట్టకుండా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి ఆసనం ఇచ్చి పూజించి ఆ నీళ్లు ఎత్తి మీద చల్లుకుంది. ఈ లోపు మునిగారికి మెలకు వచ్చేసింది. కాళ్ళు ఎత్తుతూ ఉన్నంతసేపు నిద్రపోయాడు దిక్కుమాలాడు. ఒక్క క్షణంలోనే కాళ్ళు వదలగానే లేచిపోవాలా? లేచాడు. లేచి ఏం చేశాడు? ఏది మా ఆవిడ అని ఇలా చూశాడు. చూస్తే బ్రహ్మ పూజ చేస్తున్న భార్య కనపడింది. దుష్టురాల. అలిసిపోయి భర్త వచ్చి నిద్రపోతూ ఉంటే కాళ్ళు పట్టమంటే కాళ్ళు పట్టడం మానేసి బ్రహ్మగారు వచ్చారని అట్టెడతావా? నాకంటే బ్రహ్మే గొప్పవాడయ్యాడా నీకు? ఇదిగో
శశాపోక్తి వ్యతిక్రమాత్ శిలా భవిష్యసి క్రోధాత్ ధర్మవ్రతాబ్రవీచ్యతం. ఇదిగో నీకిదే నా శాపం, నువ్వు రాయి వైపో, బండరాయి వైపో అని చెప్పించాడు. శిల వైపు అని. ఆవిడికి మండిపోయింది. ఎంత భక్తితో సేవ చేశానండి మీకు. ఎప్పుడైనా మీ మాట ఒక్కసారి కాదన్నానా? ధర్మస్వరూపిణిని, వేదధర్మమే నేను ఆచరించా, వేదధర్మానికి వ్యతిరేకంగా నడుచుకున్నానా? గురువు, దేవత, పతి, ఇది కదా నియమం. అందుకే వచ్చిన దేవతని పూజించాను. పోనీ మీ సేవ అయినా అంత పూర్వం మానేనా? మీరు నిద్రపోయాక వెళ్ళాను, మధ్యలో వదిలేసి డామని కాళ్ళేం కొట్ల. నీ చరణ సేవ విడిచిపెట్టి వెళ్ళింది కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాను? నీ తండ్రి దగ్గరికి. బ్రహ్మదేవుడు అందరికీ తండ్రి కదా, అటువంటి తండ్రి దగ్గరికి వెళ్ళా. అటువంటిప్పుడు నాకు దోషం ఏమున్నది? ఆవిడ చాలా గొప్పగా చెప్పిందనమాట. అది నువ్వైనా మీ నాన్నకి దండం పెట్టాలి, నేను చేసింది అదే. మీ నాన్నగారు వస్తే నువ్వు నిద్రపోతున్నాను పడుకుంటానంటావా? ఎంత అనారోగ్యంగా ఉన్న వెళ్ళి లేచి నమస్కరించాలి. అటువంటిది పాదాభ్యంగం పరిత్యజ్య త్వద్గురు పూజితో మయా అదోషాహం యతస్త్వం హి శాపం ప్రాప్స్యసి శంకరాత్. నేను నీ పాదసేవ విడిచిపెట్టి చేసింది పూజ్యుడైన నీ తండ్రికి బ్రహ్మదేవుడికి నువ్వు బ్రహ్మమానస పుత్రుడివి కనుక, అందువల్ల నాలో దోషం లేదు, శాస్త్ర విరుద్ధం కాదు. నన్ను అనవసరంగా శపించావు. ఏమి చేసినా గురు దేవతా నమస్కారం చేసిన వాడికి దోషం లేదంటారు. అటువంటిది నువ్వు నన్ను అన్యాయంగా శపించావు గనక నీకు కూడా శివుడి వల్ల శాపం వచ్చుగాక. నేను శపించకూడదు. ఎంచేతంటే పతివ్రత ఎట్టి పరిస్థితుల్లో భర్తను శపించకూడదట. నువ్వు కూడా రాయివైపో, నువ్వు చచ్చిపో, నీ అమ్మగడిపడా అల్లా. ఓ పరమపతివ్రత శిరోమణి ఒక ఆవిడ ఉందిలేండి. ఏదో కోపం వచ్చి మొగుడు నువ్వు అసత్యం ఆడావన్నట్ట. నేను అబద్ధం ఆడానంటావా? దిక్కుమాలాడా, నేను అబద్ధం ఆడానా? నేను అబద్ధం ఆడితే నా పసుపు కుంకాలే పోతాయి, నువ్వు అబద్ధం ఆడితే నువ్వే పోతావు అంది. అంటే ఎలాగైనా ఆడానవాడు. ఆవిడ అబద్ధం ఆడితే ఆవిడ పసుపు కుంకాలు పోతాయిట, ఆయన అబద్ధం ఆడితే ఆయనే పోతాట. సరే, మొత్తం మీద ఆవిడ పరమ పతివ్రత అంటే. అంచేత నేను పతివ్రతని, ఈవిడ పతివ్రత కాబట్టి నేను నిన్ను శపించకూడదు, శపించి నిన్ను రాయం చేయకూడదు. కానీ నీకు చేసిన దోషం అనుభవించాలి. ఎందుకంటే బ్రహ్మ పూజలో, గురు పూజలో ఉన్నటువంటి వారిని ఏదైనా అన్నవాడికి, శాపం ఇచ్చిన వాడికి తగిన ప్రాయశ్చిత్తం ఉండాలి గనక నీకు భవిష్యత్తులో శివుడి వల్ల శాపం వచ్చుగాక. అది ఆవిడన్నది. ఏమన్నది? శివుడు శాపం ప్రాప్స్యసి శంకరాత్. శంకరాత్ అంటే శివుని వలన భవిష్యత్తులో శాపం పొందుదువుగాక. ఆ విధంగా అనగానే తర్వాత ఏం చేసింది? ఇంకా శాపం వచ్చేసిందిగా. టక్కన అగ్నిలో, అక్కడ భర్తగారు రోజు నిత్యాగ్నిహోత్రం చేస్తాడు, అగ్నిలో దూకేసింది. 1000 సంవత్సరాలు తపస్సు చేసింది. ఇక్కడ జరిగిందిడో తమాషా. ఆయన శాపం పెట్టగానే అగ్నిలో దూకి తపస్సు చేయటం వల్ల ఆవిడ శరీరం రాయిగా వట్ల, చావట్ల, కాలట్ల. అది ఆశ్చర్యం. ఆ తపస్సుకు సంతోషించారు విష్ణువాది దేవతలు, వరం కోరుకోమన్నారు. అప్పుడు ఆవిడ అంది, మంచో చెడ్డో మా ఆయన శాపం ఇచ్చాడు, నేను రాయినైపోతాను. రాయినైపోయాక నా శాపం మీరు తొలగించండి. ఎంచేతంటే భర్త శాపాన్ని కాదు అనకూడదు పతివ్రత. నేను ఆగ్రహించి నా భర్తకి శంకరుడి వల్ల శాపం కావాలన్నాను, అదేదో కీడు కాలం వల్ల వచ్చింది. నా భర్త ఉత్తముడు, నేను ఉత్తములు. అప్పుడప్పుడు భార్యాభర్తలు అన్నాక ఆ మాత్రం కీచులు అడుకుంటూ ఉంటాం. కానీ అంత మాత్రం చేత ఒకళ్ళొకళ్ళు చచ్చిపోవాలంటావా? మొగుడు కోపంతో భార్యను నరికేయకూడదు, భార్య భర్తను ఎత్తి మీద యాసిడ్ పోసేయకూడదు. అంచేత ఏదో జరిగింది. నేను రాయి అయ్యాక శాపం తొలగించమంటే దేవతలు అన్నారు, పరమపూజ్యురాల బ్రహ్మమానస పుత్రుడైన మరీచి మహర్షి ఇచ్చిన శాపం పాడవదు, దానిని మేము తొలగించలేము. ఇక నీకు శుభం కలిగిస్తాం. ఏమిటంటే నువ్వు ఇంతకాలం ఈ యజ్ఞగుండంలో తపస్సు చేశావు కదా, నీ శరీరం చక్కని అగ్నిశిల వంటి ఒక శిల అవుతుంది. అది ధర్మశిల. ధర్మదేవత పుత్రికవి, ధర్మవతివి నీవు. అంచేత నీ శరీరం ధర్మమైన శిలగా మారుతుంది. నీ శరీరాన్ని ధర్మశిల అని పిలుస్తాం. భవిష్యత్తులో గయుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు చాలా గొప్పవాడు అవుతాడు. వాడి శరీరం మీద యజ్ఞం చేస్తున్నప్పుడు వాడు కదులుతాడు. కదలకుండా ఉండడానికి విష్ణువు ధర్మశిలను పట్టుకొచ్చి ఆ గయాసురుడి శరీరం మీద పెట్టమంటాడు.
అప్పుడు రాయిగా ఉన్న నిన్ను అక్కడ పెడతాం. అప్పుడు నీ శరీరం మీద దేవతామూర్తి స్వామి వెలుస్తాడు. ఇంక అంతకంటే అదృష్టం ఏమో తల్లి అనగానే సంతోషపడిపోయింది. నీకు శిలారూపంలో ఉన్నప్పుడు చాలా గొప్ప పేర్లు వస్తాయి. ఇప్పుడు కూడా గయలో ఏమేమి పేర్లో తెలుసా? విగ్రహం ఉన్న స్థలానికి దేవవ్రత, దేవశిల, సర్వదేవస్వరూప, సర్వతీర్థమయి, పుణ్యశిల, ఈ 5 పేర్లు రాసుకోండి. రోజు చదువుకోండి, గయ వెళ్ళినప్పుడు చదువుకోండి. దేవవ్రత, దేవశిల, సర్వదేవస్వరూప, సర్వతీర్థమయి, పుణ్యశిల. రాసుకున్నారా? ఒకటేమిటి? దేవవ్రత, 2 దేవశిల, 3 సర్వదేవస్వరూప, 4 సర్వతీర్థమయి, 5 పుణ్యశిల. ఈ పేర్లు నీకుంటాయి అనగానే ఆ దేవవ్రత ఇలా అంది, దేవతలరా సంతోషం, నేను మా ఆయన ఆజ్ఞ ప్రకారంగా రాయి అయిపోతున్నాను, నన్ను ధర్మశిల అంటారు, బానే ఉంది. నా మీద విష్ణుమూర్తి వెలవాలి, విష్ణువుతో పాటు బ్రహ్మ, రుద్రాది దేవతలు, పార్వతి, లక్ష్మీ దేవతలు ఉండాలి. అలా అయితేనే ఈ శాపం అంగీకరిస్తాను. లేదా ఇలా యజ్ఞం చేసేవారు నా శరీరం కాల్చుకుంటానంటే అజ్బెబ్బెబ్బెబ్బే, నీ శరీరం మీద సమస్త దేవతలు ఉంటారు, శ్రీమన్నారాయణుడు స్వయంగా ఉంటాడమ్మా అన్నారట. తథాస్తు అని వాళ్ళు అలా అనగానే ఆవిడ సంతోషపడిపోయింది. అదిగో ఆ పుణ్యాత్మురాలు, ఆవిడకి ఏమని పేరని చెప్పాం? ధర్మవ్రత కదా. ఆవిడ శిలగా మారిపోయింది. ఆ శిలని ధర్మశిల అంటారు. విష్ణు ఏం చెప్పాడు? గయాసురుడి శరీరం మీద యజ్ఞం చేస్తుంటే వాడు కదులుతున్నాడు, పూర్ణాహుతి సమయంలో కదలకుండా ఉండాలంటే ధర్మమయమైన శిలని తీసుకొచ్చి పెట్టమన్నాడే. అంటే ఈ ధర్మవ్రత అని పేరు కలిగిన మరీచి మహర్షి భార్య ధర్మదేవత కూతురు ఇలా రాయి అయిపోయింది కాబట్టి భర్త ఆజ్ఞ ప్రకారంగా శాపం వల్ల ఆ శిలని పట్టుకొచ్చి వాడి శరీరం మీద పెట్టండి అన్నాడు విష్ణువు. దేవతలు ధర్మదేవతతో కలిసి ఆ గయాసురుడి శరీరం మీదకి ఈ ధర్మదేవత శిలని పట్టుకొచ్చారు. ఆ శిలలా వాడి శరీరం మీద పెట్టేశారు, వాడి తలకాయ మీద. పెట్టగానే వీడు భయంకర పరాక్రమం కలిగిన వాడు, సామాన్యుడు కాడు, విష్ణువరం ఉన్నవాడు వాడు. అంచేత తలకాయ మీద ఇంత రాయి పెడితే ఎవడన్నా కదలగలడు? అది మామూలు శిల, ధర్మశిల, ఏకంగా ఒక కొండలాంటి శిల. అంత శిలతో పాటు కదలడం మొదలెట్టేట, కొయ్యి కొయ్యి అని. ఎందుకంటే వాడికి ఆ శక్తి ఎలా వచ్చింది? ఎంతో మందిని వైకుంఠానికి పంపిన పుణ్యం అది. నాకు శక్తి ఏమిటో తెలుసా? మిమ్మల్ని జ్ఞానులు చేయటం, మీ అందరినీ తీర్థయాత్రకి తీసుకెళ్ళటం, తీర్థయాత్రల్లో చేయించవలసినవి చేయించటం, అది నా శక్తి. అందుకే అంతకంతకీ శక్తి పెరిగిపోతుంది. ఎవడన్నా నన్ను చంపాలని వస్తే నన్ను చూడగానే వాడు చచ్చిపోతాడు డామని. ఎందుకంటే వాడికి ఆ శక్తి లేదు. చంపగలిగేది ఎప్పటికైనా జగన్మాత తప్ప సామాన్య మానవుడు ఎవడో ఏం చేయలేడు. ఎందుకంటే శక్తి ధర్మశక్తి అంటారు దాన్ని. ధర్మాత్ముల జోలికి సామాన్యుడు రాలేడు. అందువల్ల వాడు పాపం జన్మతః రాక్షసుడు, కానీ విష్ణు భక్తుడు, ఎందరినో వైకుంఠానికి పంపాడు. అందువల్ల ఆ శిలతో సహితంగా తలకై కదల్చడం మొదలెట్టాడు. రుద్రాది దేవతలు వచ్చేశారు, బ్రహ్మ, శివుడు అందరూ వచ్చి ఆ శిల మీద కూర్చున్నారు కదలకుండా. వీడు దుంపదేగా రుద్రుడు కూర్చుంటే, బ్రహ్మ కూర్చుంటే, దేవతలంతా కూర్చుంటే ఆ రాయి మీద, ఆ రాయి వీడి నెత్తి మీద ఉంటే కూడా మళ్ళీ కదలడం మొదలెట్టాట. జమున తలకై ఊపినట్టు ఊపేస్తూనే ఉన్నాడు. అలాగే పాపం మామూలు తలకై కాదు, అది అలా ఊగుతూనే ఉంది. ఇంకా దేవతలంతా కలిసి, బావోయ్ రాయి పెట్టినా రాయి మీద మేమెంతమంది జనమున్నవాడు కదులుతూనే ఉన్నాడు, మా వల్లగా అవటం లేదు బాబోయ్. క్షీరాబ్ధిగో హరిహి ప్రాదాత్ సమూర్తిం శ్రీ గదాధ. క్షీరసాగరవాస శ్రీమన్నారాయణ, ఇక నువ్వే రక్షించమన్నారు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాడు? నా విగ్రహాన్ని మీకు ఇస్తున్నాను. గదాధర విగ్రహం అంటారు దాన్ని. అంటే 4 చేతులు ధరించి శంఖం, చక్రం, గద, పద్మం, ఈ 4 ధరించిన నా విగ్రహం, ఆత్మ విగ్రహం మీకు ఇస్తున్నాను. ఈ విగ్రహం దాని మీద ఎట్టండి, ఇక కదలడు వాడన్నారు. శ్రీ మహావిష్ణువు సృష్టించి తన శరీరం నుంచి ఆత్మ విగ్రహం, శివుడు ఆత్మలింగం తీసేవాలా అలాగే ఆత్మ విగ్రహం ఇచ్చాడు. ఆ ఆత్మ విగ్రహం కూడా చక్కని అద్భుతమైన శిలా విగ్రహం. దానికి 4 భుజములు ఉంటాయి. ఒక దాంట్లో శంఖం, ఓ దాంట్లో చక్రం, ఓ దాంట్లో గద, ఓ దాంట్లో పద్మం ఉంటాయి. ఈ 4 ఉన్న విగ్రహం ఇచ్చాట. ఇదిగో ఈ విగ్రహం మీరు పట్టుకెళ్ళండి. ఆ గయాసురుడి శరీరం మీద, అంటే తల మీద శిల ఉంది, ధర్మశిల. ఆ శిల మీద దీన్ని ప్రతిష్ఠించండి. ఏవాడు కదలలేడు, బిగుసుకుపోతాడంతే. వెళ్ళండి. ఇది వ్యక్తావ్యక్త ఉభయ స్వరూపం. అంటే స్వయంభూ విగ్రహం,
నా అంతట నేను వ్యక్తమయ్యాను, సగుణం నిర్గుణం అన్నమాట. ఇది సాధారణంగా వ్యక్తమైన విగ్రహం అవ్యక్తమైన విగ్రహం అని ఉంటాయి. ఇందులో వ్యక్తము అవ్యక్తము రెండూ ఉన్నాయి. అందువల్ల ఇది చాలా గొప్ప విగ్రహం, వెళ్ళండి అనగానే వాళ్ళు వెంటనే ఏం చేశారట, ఆ విగ్రహాన్ని అక్కడికి పట్టుకొచ్చారు. ఆ విగ్రహానికి ఆది గదాధర విగ్రహం అని పేరు. అక్కడున్న విష్ణువుకి ఆది గదాధరుడు. ఆది గదాధరుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే, పూర్వం గదుడు అని పేరు కలిగిన ఒకానొక భయంకర రాక్షసుడున్నాడు. వాడు శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేస్తే శ్రీ మహావిష్ణువు వాడిని చంపి అవతల పారేశాడు. అప్పుడు వాడి ఎముకల్ని తీసి విశ్వకర్మ ఆ ఎముకలతో ఒక గదని నిర్మించాడు. అది ఆది గద. ఆ గదని ధరిస్తూ ఉంటాడు విష్ణువు. ఆ ఆది గదతో గదాధరుడు హేతి మొదలైన రాక్షసుల్ని చాలా మందిని చంపాడు. ఆ తర్వాత గదాధారిగా ఉన్నాడు. ఆ విగ్రహం అన్నమాట అది. అంచేత విశ్వకర్మ నిర్మించిన గదుడు అని పేరు కలిగిన వాడి శరీరపు ఎముకలతో తయారు చేయబడిన గదను ధరించిన విష్ణువు యొక్క విగ్రహం అది. అందుకే ఆది గదాధర విగ్రహం అన్నారు. ఆ విగ్రహాన్ని దేవతలు పట్టుకొచ్చి గయాసురుడి శిరస్సు మీద ఉన్న ఆ ధర్మశిల మీద పెట్టేశారు. ఇంకేముంది, గయుడు కథలు లేకుండా ఉండిపోయాడు పాపం. ఇంక అస్సలు కిక్కులు మనల. అప్పుడు బ్రహ్మదేవుడు పూర్ణాహుతి ఇచ్చాడు. గయాసురుడు అన్నట్టు దేవతలతో, దేవతల్లారా నేనేం పాపం చేశాను, నన్ను వంచారు. నేను నా శరీరం కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డానే. నేను దేవతలకి కూడా దుర్లభమైన మోక్షం మానవులకి ఇచ్చానే, విష్ణు భక్తుణ్ణే. ఎవరికైనా జీవితంలో అపకారం చేశానా, ఒక్కడిని చంపానా, ఒక్కడికైనా మేస్త్రీతనం ఒప్పుకుని అందులో ఏమన్నా మోసం చేశానా? అబ్బెబ్బెబ్బే నేను ఇలాంటి పనులు ఏం చేయలేదే. అటువంటిది ఎందుకు నాకు ఈ అన్యాయం చేస్తున్నారు మీరు? నన్ను ఎందుకు వంచారు? విష్ణువు చెప్తే నేను స్థిరంగా ఉండకుండా ఉంటానా? శ్రీ మహావిష్ణువు వచ్చి కదలకుండా ఉండు, నువ్వు చావు అంటే కాదంటానా? మీరు అలా కాకుండా యజ్ఞం చేస్తామని నా శరీరం అడిగితే ఇచ్చానే అని ఆయన కొంచెం బాధపడ్డాడు. ధర్మశిల పట్టుకొచ్చి పెట్టారు. దాని మీద మీరందరూ కూర్చున్నారు. అయినా విష్ణుదేవుడి అనుగ్రహంతో కదిలాను. చివరకు పట్టుకొచ్చి విష్ణు విగ్రహం పెట్టారు. విష్ణు విగ్రహం ఉన్నాక నేను కదలకూడదు, అందుకే కదలడంలా. కాదు అని కదిలితే విష్ణు విగ్రహం పగిలిపోతుంది. అప్పుడు నా దైవానికి నేను ద్రోహం చేసిన పాపం వస్తుంది. అన్నిటికంటే గొప్ప ద్రోహం ఏంటో తెలుసా అండి? దైవద్రోహం. అందుకని ఆ దైవద్రోహం మానవుడికి రాకుండా ఉండడం కోసమే నేను పదే పదే పీఠం విషయంలో హెచ్చరిక చేయడానికి గల కారణం అదనమాట. మహాభయంకర ద్రోహాల్లో ఇంకా దైవద్రోహం, దానికి ఇంకా మనం చేయకూడదు, మహాపాపాది. దేవతా విగ్రహాలకు కానీ ఆ దేవతా విగ్రహాలకు సంబంధించిన ఆలయాలకు కానీ వీలుంటే ఎంత శక్తితో సాయం చేయాలి, వాటికి వ్యతిరేకంగా ఎంత కూడా చేయకూడదు. ఘోర పాపం. వాడికి ఇంక విముక్తి లేదట. పిశాచాలు అయ్యి అల్లాడిపోతారండి. చూడండి, ఇవన్నీ మీరు ఇందులో రాశారు. దైవద్రోహం నకారయ్య. తెలుసో తెలియకో ఈ రోడ్లు వేసేటప్పుడు ఆలయాలు కూలగొడుతున్నారు కదా వాళ్ళు, ఎక్స్టెన్షన్ పేరుతోటి. ఆ ఇంజనీర్లు, ఆ గవర్నమెంట్ ఎంత నాశనం అవుతారో మీరు చూడండి. అలాంటి వాటికి అనుమతిస్తే ఆ ఆలయాలు పడగొట్టడానికి వాళ్ళు దిక్కుమాలను మనం అడవుల్లో మనల్ని పట్టించుకునే వాళ్ళగా చచ్చిపోతే 24 గంటల దాకా మనకి శవం కూడా దొరకదట. అలా అయిపోయి చచ్చిపోతామని చెప్పారు. మహాపాపం. దైవద్రోహం నకారయేత్. రాసుకోండి శ్లోకం ఏమిటి? దైవద్రోహం నకారయేత్ అన్నాడు వేదం. ఋగ్వేదంలో శ్లోకం ఇది. ఏ వేదం? ఋగ్వేదం. దైవద్రోహం నకారయేత్, దైవద్రోహం నకారయేత్ అనుకుంటే మన జీవితంలో చేయలేం పొరపాట్లు కూడా. అలాగే దేవుడి విషయంలో మాట విషయం కూడా అనకూడదనమాట. అంటే అది నిలబెట్టుకోవాల్సిందే కంతే. ఇవన్నీ దైవద్రోహాలు, మనకి తెలియట్లేదు, పట్టించుకోవట్లేదు. కానీ ఏమైనప్పటికీ నన్ను శిలలతో అణిచారు, ఇప్పుడు నేను అడిగిన వరం ఇవ్వండి అన్నాడు. లేకపోతే మీకు పాపం అన్నాడు. దేవతలు వణిగిపోయారు. నిజమే, మేము నిన్ను మోసం చేసిన మాట నిజమే. నీ శరీరం వల్ల అందరూ మోక్షం పొందుతూ ఉంటే దానివల్ల భూమి అంతా శూన్యం అయిపోతుందని భూమి కోసమని మేము కొన్ని పాపాలు చేశాం. మహానుభావుల్ని వంచకూడదు, వంచాం. నీకు ఏం కోరుకుంటే వరం ఇస్తామన్నారట. మీరే ఇవ్వండి వరం అన్నాడు ఆయన. అప్పుడు దేవతలు అన్నారు, పుణ్యాత్ముడా, నీ శరీరం యజ్ఞానికి ఇచ్చావు. ఆ తర్వాత కదలకుండా ఉండడానికి మేము ధర్మశిల పట్టుకొచ్చి నీ నెత్తి మీద పెడితే కూడా పాపం నువ్వు భరించావు. రుద్రాది దేవతల్ని భరించావు. విష్ణుమూర్తి విగ్రహం భరించావు. ఈ విష్ణుమూర్తి విగ్రహం గదాధరుడనే పేరుతో, ఆది గదాధరుడనే పేరుతో నీ శిరస్సు మీద ఉండిపోగాక, నీ శిరస్సు శీర్షగయ అనే పేరుతో పరమ పవిత్ర గయాక్షేత్రంగా మారిపోగాక, నీ శరీరం స్థిరంగా ఉండడానికి ధర్మశిలని మోసావు గనక
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిరంతరం ఇక్కడ ఉందురుగాక. ఇది త్రిమూర్తి స్థానము. నీ తీర్థం ఉందే అంటే గయాక్షేత్రం అన్ని తీర్థముల కంటే ఎక్కువ ప్రసిద్ధి పొందుతుంది. ఇది పితృదేవతలకి బ్రహ్మలోకం ఇస్తుంది. ఇక్కడ పిండం పెట్టితే ఆ పితృదేవతలు మోక్షం పొందుతారు. ప్రతి జీవి ఒక్కసారైనా ఇక్కడ పిండం పెట్టాలి. ఎంత పాపాత్ముడైనా గయలో శ్రాద్ధం పొందితే వాడికి మోక్షం వస్తుంది. గయలో కూడా మోక్షం రాకపోతే ఇక వాడిని విముక్తి చేయడానికి భాగవత సప్తాహం తప్ప మరొకటి పనికిరాదు. ఇది పితృదేవత నివాసం. అందుకే ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నాం, తరచుగా గయ పెడతాం. పితృదేవతలకు అక్కడ పిండం పెట్టాలి. ఇక్కడ సమస్త దేవీ దేవతలు ఉంటారు. తర్వాత అత్యంత పవిత్రమైన ఫల్గు నది అనే పేరుతో బ్రహ్మ కమండలంలో ఉన్న జలం విడిచిపెట్టాట. ఈ నది ఇక్కడ నుంచి ప్రవహిస్తుంది. ఈ నది 100 కోట్ల నదీ జలాలతో నిండి ఉంటుంది అన్నాడు ఆయన. దేవతలమంతా ఇక్కడ ఉంటాం. ఇక్కడ నీ